న్యూస్. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు బై వీక్లీ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ట్రైన్ను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంతవరకు సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా సర్వీస్ లేదు. వారానికి ఒక ట్రైన్ 10 కోచ్లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుంటే అక్కడ తిరుపతి నుంచి వచ్చే మరో కోచ్లు జత కలిశాక గోవా వెళ్లేది. కాచిగూడ యలహంక మధ్య వారానికి 4 రోజులు తిరిగే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్లను కలిపేవారు. ఆ కోచ్లను గుంతకల్ వద్ద షాలిమార్ గోవా ట్రైన్కు కలిపేవారు. ఈ కోచ్లన్నీ 100% ఆక్యుపెన్సీతో ఉండటంతో గోవాకు నేరుగా ట్రైన్ వేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తులు వెళ్లాయి. దీనికి సానుకూలంగా స్పందించి నేరుగా బై వీక్లీ ట్రైన్ వేశారని అన్నారు కిషన్ రెడ్డి. బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ట్రైన్ గోవాలో గురువారం శనివారం బయలుదేరుతుంది. కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్ స్టేషన్స్లో ఆగుతుంది. ఆ తర్వాత బళ్ళారి, హోస్పేట, కొప్పల్, గడక్, హుబ్బళి, ధార్వాడ్, సాన్వర్డెం, మడగావ్ జంక్షన్స్లో ఆగుతూ వాస్కోడిగామాకు చేరుకుంటుంది. మన జంట నగరాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా గోవా ప్రజలకు ఈ యొక్క దేవీ నవరాత్రుల కానుకగా, దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనం